ఇది విధి చేసిన ఒప్పు కాదు, మీరు చేసిన తుది తప్పు. ఇంకో గంటలో షార్ట్ ఫిలిం సబ్మిట్ చేయాలి. చేతిలో కాన్సెప్ట్ లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇసుకలో రాయికు నొప్పి వస్తుంది. అమ్మయ్య, థ్యాంక్స్. నువ్వు మాట్లాడుతున్నావా? అవును మిత్రమా, మాట్లాడుతున్నా. సరే, ముందు నేను చేతిలోకి తీసుకో. అన్ఈజీగా ఉంది. మా లగ్జరీ లైఫ్తో పోలిస్తే ఇది ఎంత చెప్పు. అద్భుతం. ఏంటి లగ్జరీ లైఫా? నన్నేం అడగకు, నాకు అతను చిన్నగా చెప్తా. ఎలాగో నీ షార్ట్ ఫిలిం ఉందిగా, వాడేసుకో. సరే చెప్పు. రాసుకో. నెల రోజుల క్రితం రైటర్ జోసెఫ్ జేబులో నిలువుగా తన కథల పేపర్లపై అడ్డంగా పడ్డాను. చల్లని ఏసీ ఒకవైపు, నల్లని టీవీ ఇంకోవైపు, తెల్లని లైట్లు, ఈశాన్యం బెడ్రూమ్ కిటికీలోంచి వచ్చే స్వచ్ఛమైన గాలి, ఇంకా వద్దన్నా తిప్పే ఉయ్యాల లాంటి చెయ్యి మా జోసెఫ్ది. అదే చేత్తో బొమ్మలు కూడా వేసేవాడు. ఇలా నేను జోసెఫ్ కలిసి బాగానే బ్రతికేవాళ్ళం. జోసెఫ్ చేతిలో పేపర్లు నలిగేవి, మనసులో ఆలోచనలు మిగిలేవి. తర్వాత రాకేష్. జోసెఫ్ రాకేష్ బెస్ట్ ఫ్రెండ్స్. తన స్వతంత్ర ఆలోచనలకు తోడుగా నీడుగా ఉండేది రాకేష్ ఒక్కడే. ఎలాగైనా ఒక కొత్త కథను ఈ లోకానికి పరిచయం చేయాలనుకునే జోసెఫ్కి రాకేష్ తోడుగా ఫ్లాట్లోనే ఉండేవాడు. టైంతో పని లేకుండా జోసెఫ్ ఎప్పుడూ కథల కోసం కష్టపడుతూ ఉండేవాడు. రాకేష్ వంట పని చూసుకొని జోసెఫ్కి సపోర్ట్గా నిలిచేవాడు. తను మాత్రం రాత్రిపూట ఆలోచిస్తూ ఒంటరితనానికి బాగా అలవాటు పడ్డాడు. జోసెఫ్లో పట్టుదల, సంకల్పం, తానే గెలుస్తాననే నమ్మకం బాగా కనిపించేది. రాత్రిపూట శిలలా ఉండలేక, పగటిపూట కలలు కనలేక తికమకబడేవాడు జోసెఫ్. సరిగ్గా అదే టైంలో నేషనల్ ఫిల్మ్ అకాడమీ వాళ్ళు సినిమా కొత్త కథల కోసం ఆడిషన్స్ పెట్టారు. అంతే, ఇదే దొరికిన సమయం. మా జోసెఫ్ బలమున్న కథను సిద్ధం చేశాడు. దానికి ఎన్నో మార్పులు చేసి, కథకు దర్శకునిగా పాత్రలను ఊహించి తన కథను ఎన్ఎఫ్ఏకు వినిపించాడు. ఇక ఆ తర్వాత రోజే ఎన్ఎఫ్ఏ వాళ్ళు జోసెఫ్ కథను ఎంపిక చేసి సినీ రంగానికి రైటర్గా వెల్కమ్ అన్నారు. కష్టానికి ఫలితం దక్కడంతో జోసెఫ్, రాకేష్, నేను బాగా ఆనందపడ్డాము. ఆ తర్వాత ఏమైందో మీరే చూశారుగా, టీవీలో, న్యూస్ పేపర్లో. తెలుసు, ఈ వ్యధను నేనే చాటి చెప్తాను. రైటర్గా మారిన జోసెఫ్ రాకేష్తో కలిసి బీచ్కి వచ్చారు. ఎగురుతున్న ఫోన్కి తెలుసా, జారుతున్న బ్యాగ్కి తెలుసా, పడుతున్న అడుగుకి తెలుసా, పొంగుతున్న కెరటాలకు తెలుసా, ఇంకొద్దిసేపట్లో వీళ్ళు చనిపోబోతున్నారని, వీరి ఆశలు నీళ్ళల్లో కలవబోతున్నాయని, వారి కలలు చూసే కళ్ళు ఇక ఉండబోవని కొట్టుకుపోయారు. వాళ్లతో పాటే నేను కొట్టుకుపోయాను. కానీ అక్కడే జోసెఫ్ చనిపోయాడు. పేరెంట్స్, మెమరీస్, డ్రీమ్స్ ఆల్ ఆర్ డెడ్. నా అనుకున్న వికట జీవిని చూసి అరచి 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 బ్రతికున్న వారు కూడా కుమ్మిలి కుమ్మిలి చనిపోతారు. ఆలోచించరా? అడ్రస్ తెలియని చోటకి చదువుకోవడానికి వెళ్తారు. తర్వాత 10 మందికి అడ్రస్ చెప్పేంత రేంజ్కి ఎదుగుతారు. చివరికి ఇలాంటి నిర్లక్ష్యంతోనే అడ్రస్ లేకుండా పోతారు. మీరు పోండి, మీ పేరెంట్స్ ఏం చేశారు? మిమ్మల్ని కలకాలం నవ్వుతూ బ్రతకమన్నారు తప్ప. వాళ్ళు మిమ్మల్ని నవ్వుతూ బ్రతకమంటే మీరు చచ్చి వాళ్ళు నడిపిస్తున్నారండి. రోజు న్యూస్ పేపర్లో, టీవీలో చూస్తుంటాం. వాడెవడే పోయాడో నాకేం కదలేని ధైర్యం. ఏం చూసుకోని ధైర్యం. ఒకటి గుర్తుపెట్టుకోండి, అనుకోగా అయ్యేది ఇన్సిడెంట్, అనుకోకుండా జరిగేది యాక్సిడెంట్. దీపావళి రోజు ఆనందం కోసమే కదా డబ్బుని మంటలో పెట్టి కాల్ చేస్తారు. దీపావళి సంవత్సరానికి ఒక రోజు వస్తూనే ఉంటుందండి. కానీ అదే ఆనందం పేరుతో 2 గుండెల ఆశల్ని, కళల్ని నీళ్ళలో కలిపేస్తున్నారే. ఈ రోజు జీవితానికి ఒక్కసారి వస్తుంది, జరగడానికి 1 సెకండే పడుతుంది. ఆ 1 సెకండ్ కోసం 10 మందిని నడిపించడం పద్ధతి కాదండి. చనిపోయాక మీ బాడీ ఇంటికి వెళ్తుంది. సిలైన్ పెట్టుకున్న అమ్మ, షాక్ తిన్న అన్న, ఫిట్స్ వచ్చిన చెల్లి, కోమాలోకి వెళ్ళిన అన్న, ఇవేగా మీకు లేదు. ఇన్ని చూసాం. మా అయితే భుజం మీద చేసి ధైర్యం చెప్పగలం తప్ప పోయిన మీ ప్రాణాలను తిరిగి తీసుకురాలేను. డ్రగ్స్, సిగరెట్లు, అమ్మాయిలు పబ్లిక్ గడుపుకుంటూ దేనికి అనబట్టవు. మీ నాన్న తల తాకట్టు పెట్టి నిన్ను మార్చుకుంటాడు. నువ్వు మంచిగా బ్రతుకు, చెడుగా బ్రతుకు, నీ ఇష్టం. నువ్వు ఎలా బ్రతుకు. నేను కోరుకునేది ఒకటే, బ్రతుకు. ప్లీజ్. 30, 40, 50, 60, 70, 80, 90, 100 లివ్ 100 100 బ్రతుకు.